ఒకటి. రెండవది బీజేపీ చేస్తున్న కామెంట్స్. బీఆర్ఎస్ కంటే బీజేపీ ఇంకొంచెం అగ్రెసివ్గా కామెంట్ చేస్తోంది ఈ వ్యవహారంలో. ఎందుకో తెలియదు మరి. పోలీసులదే తప్పంటోంది, ప్రభుత్వాన్ని తప్పంటోంది. ధర్నాలప్పుడు లేకపోతే ఇంకేదన్నా పొసెషన్స్ అప్పుడు లీడర్లని హౌస్ అరెస్ట్ చేస్తారు కదా, అట్లా అల్లు అర్జున్ ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడైనా వెనక్కి పంపించవచ్చు కదా, లోపలికి ఎందుకు వదిలేరు అని అంటున్నారు. సో ఇవన్నీ అంటే ఎటు చూసినా కూడా లాజికల్ పాయింట్స్, లీగల్ పాయింట్స్ పక్కన పెడితే లాజిక్స్ లాగుతూ ప్రభుత్వం కావాలనే ఇదంతా చేస్తుంది అల్లు అర్జున్ టార్గెట్ చేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే ఇండస్ట్రీని టార్గెట్ చేశారనే దాకా వచ్చింది. ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు మనం ఇండస్ట్రీని టార్గెట్ చేసే ప్రసక్తి లేదు. వారి ప్రసంగంలో సినీ పరిశ్రమను ఈ తెలంగాణలో ఎదగటానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మాట కూడా అసెంబ్లీలో వారు మాట్లాడడం జరిగింది. ఇంతకుముందు అన్న ఏదో సత్యదూరం మాటలు ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినట్టు సత్యదూరం మాట్లాడాలి. ఎక్కడ కూడా కావాలని ప్రెస్ మీట్ పెట్టి వారిలాగా మాట్లాడే ప్రయత్నం చేయలేడు. సందర్భం వచ్చినప్పుడు చెప్పిన సందర్భాన్ని చెప్పినా అసెంబ్లీలో ఎందుకు సందర్భం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిన తప్ప మరొకటి కాదు. ఈరోజు ఏదైతే మన బాధ్యతలు వికేంద్రీకరిస్తుంది ప్రభుత్వం అనేది, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆ కలెక్టర్ కింద ఎండిఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా గురుకులాలకు సంబంధించి వారు ఒక మాట చెప్పిన సందర్భంలో హెడ్ ఆయనే కదా, వారికి ఎందుకు కేసు కాలేదన్నమాట. ఎవరి బాధ్యతలు వారు ప్రభుత్వం నడిపే క్రమంలో ఎక్కడ ఎవరికి ఏమైనా ఇబ్బంది అయినా ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం ఆ సంబంధిత అధికారి చేయాలి. ఒకవేళ ఆ ఇబ్బంది చేయకేమైనా మరేమైనా చట్టపరంగా వ్యతిరేకంగా ఏమైనా జరిగి ఉంటే ఆ సంబంధిత అధికారికి ఇలాంటి సంబంధించి వచ్చినప్పుడు సస్పెండ్ అవుతాడా, ఒకవేళ తప్పనిసరి చట్టం తరపున అరెస్ట్ అవుతాడా అనేది జరుగుతుంటాయి. దాన్ని కూడా గురుకులంలో ఎక్కడో జరిగిన దాన్ని కూడా ధైర్యం సేమ్ గారిని ఎందుకు కేసుకెళ్ళనమాట. ఆ కొడంగల్ ఎవరో చనిపోతే వీళ్ళు పెరిగొట్టిందని చెప్పండి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అనేక గ్రామాల్లో అతని వల్లనే చనిపోయిన, ఆ చిట్టిలో చనిపోయిన చెప్పండి. సందర్భాన్ని బట్టి కేసు గ్రావెట్ బట్టి చట్టంలో వాళ్ళ పేరు చేర్చేటువంటి వెసులుబాటు వాళ్ళు చూస్తారు. అంటే ఇది రాజకీయ ప్రసంగం. వారు అనే మాటలు కుట్రలో నేను కూడా మొదటి నుంచి కూడా అంటున్నా. మేమోటంటే మేమోటి అనాలి కదా అనేటువంటి ఆలోచన అవుతుంది తప్ప మైలేజ్ ఈ అంశంలో మేము అల్లు అర్జున్ అనుకూలంగా మాట్లాడితే మైలేజ్ పోతుందని చెప్పిన ఆలోచన బీఆర్ఎస్ కానీ బీజేపీ వస్తలేదు. ఈరోజు ముల్లెలు మూటల గురించి చర్చించాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు డికే అరుణ గారు కానీ ఎవరైనా చర్చలు ఉండాలనేటువంటి మాట్లాడేటువంటి మాటలు తప్ప మరొకటి కాదనేటువంటిది ఈరోజు వారి రాజకీయ ప్రసంగాలు. నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా ఇది పొలిటికల్ కేసు కాదు, అంతకంటే క్యారెక్టర్ కేసు అంతకంటే కాదు. ఇది సందర్భోచితంగా జరిగినటువంటి ప్రకటన సంఘటన చూడాలి. ఇంకోటి తను మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అన్న ఏమంటుండు, నాకు ఫిర్యాదు తెలిసింది అంటుండు కదా అంటుండు. ఇంకా వారి మాటలు మీరు నమ్మి ఇంకా ప్రజలకు చెప్పేటువంటి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం కరెక్ట్ కాదు. డీసీపీ గారు చెప్పిండ్రు, ఏసీపీ గారు చెప్పిర్రు, మీరు చనిపోయారని చెప్పని వాళ్ళు చెప్పినప్పుడు కూడా కనీసం కించిత్ బాధ లేదనేటువంటి బాధను ఈ ఇంతకుముందు చక్రవర్తి అన్న విశ్లేషకుడు వాస్తవమే అలా అనే వారి భావాలు అట్లేమని చెప్పని ఆ విధంగానే మాట్లాడుతూ ప్రజలు వీళ్ళను పార్టీలను గౌరవిస్తారు తప్ప అక్కడ ఒక అమ్మాయి రేవతి అనే ప్రాణం పోయింది, వాళ్ళ కొడుకు హాస్పిటల్ కొట్టుబిట్టాడుతుంది, కనీసం పరామర్శించలేదని చెప్పని సమాజం అంతా కూడా అంటున్న సందర్భంలో మీరు మాట్లాడి కింద ఎవరేం కామెంట్ చేస్తున్నారు కూడా చూడకుండా ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు సరికాదు. హైడ్రా గురించి ఏమైనా తీసుకొచ్చినప్పుడు అంటే ఇప్పుడు చెరువులు, నాలలు, కుంటలన్నీ ఇంకా మీకు కబలించినా అట్నే మాకు ఉండాలనుకుంటున్నారా? హైదరాబాద్ మహానగరం మునిగిపోవాలని కోరుకుంటున్నారా? సరే, ఆ కారణంలో ఇక్కడ పేదలకు ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం, 25,000 నగదు ఇచ్చే కార్యక్రమం, ఉద్యోగులు ఇచ్చే కార్యక్రమం ఈ విధంగా చేసే సూచన సలహాలు ఇవ్వండి. మనం ఏ విధంగా అనేటువంటి దానిలో ప్రజలకు సంబంధించి ఇబ్బంది తలెత్తి కూడా చూస్తాం. ఇక్కడ ఇండస్ట్రీకి ఎక్కడా కూడా వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం లేదు. అందులో ఉన్నటువంటి వాళ్ళు దిల్ రాజు